Hello everyone, welcome to the world of education, EduPresh. ఈరోజు మన టాపిక్ పౌలోస్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ. ఈ థియరీని కనుగొన్న వ్యక్తి ఇవాన్ పెట్రోవిచ్ పౌలోవ్. 1849 to 1936. ఈయన ఒక రష్యన్ సైంటిస్ట్ అలాగే సైకాలజిస్ట్. ఈయనకి 1904లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. పౌలోవ్ క్లాసికల్ కండిషనింగ్ థియరీని రెస్పాండింగ్ కండిషనింగ్ థియరీ, పార్లోవిన్ కండిషనింగ్ థియరీ, కండిషన్ రిఫ్లెక్స్ థియరీ లేదా కండిషన్ రెస్పాన్స్ థియరీ అని కూడా అంటాం. ఈ పౌలోస్ కండిషనింగ్ థియరీలో 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ వన్, అన్కండిషన్డ్ స్టిములస్, దీన్ని యూసిఎస్ అంటాం. సెకండ్ వన్, అన్కండిషన్డ్ రెస్పాన్స్, దీన్ని యూసిఆర్ అంటాం. థర్డ్ వన్, కండిషన్డ్ స్టిములస్, దీన్ని సిఎస్ అంటాం. ఫోర్త్ వన్, కండిషన్డ్ రెస్పాన్స్, దీన్ని సిఆర్ అంటాం. ఎప్పుడైతే మనకి అన్కండిషన్ స్టిములస్ వచ్చిందో దానికి అన్కండిషన్ రెస్పాన్స్ మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే మనకి కండిషన్ స్టిములస్ వచ్చిందో దానికి రెస్పాన్స్ కండిషన్స్ రెస్పాన్స్ మాత్రమే వస్తాయి. అన్కండిషన్ స్టిములస్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఆవకాయ అన్నం కలుపుతున్నారు అనుకోండి, అది కలిపిన ముద్ద మన చేతిలో వచ్చే వరకు కూడా మనకి ప్రాణం ఆగదనమాట. మనకి ఇస్తే బాగుండు అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ కోరిక అనేదాన్ని అన్కండిషన్ స్టిములస్ అంటాం. ఎప్పుడైతే మనకు ఆ ఆవకాయ అన్నం చూడగానే ఎలా ఆశ తినాలని ఆశ క్రియేట్ అయ్యి నోట్లో నీళ్ళు ఊరుతాయి చూడండి, ఆ టైంని మనం అన్కండిషన్ రెస్పాండ్ అని అంటాం. అలాగే మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం మన ఫ్రెండ్స్తో, ఏంటంటే ఒక పచ్చి మామిడికాయ మీద ఉప్పు కారం వేసి తీసుకురారా, లేదంటే జాంకాయ, ఉసిరికాయ, చింతకాయ, ఇవన్నీ తెచ్చుకుందామని మార్నింగే మాట్లాడుకుంటాం. అది తెచ్చుకునేది ఆఫ్టర్నూన్ అయినా సరే మనకి నోరు ఊరుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు మనకి మామిడికాయ, చింతకాయ, ఉసిరికాయ ఇవైతే ఉన్నాయో ఇవి స్టిమ్యులస్. దాన్ని బట్టి మనకి నోరు ఊరుతుంది చూడండి, ఇది రెస్పాన్స్. దీన్ని బట్టి మనకి అన్కండిషన్ స్టిమ్యులస్ అండ్ అన్కండిషన్ రెస్పాన్స్ అంటే ఏంటో తెలిసే కదా. ఇప్పుడు సెకండ్ వన్, కండిషన్ స్టిమ్యులస్ అంటే ఏంటో చూద్దాం. మనం జనరల్గా స్కూల్లో ఎలా ఉంటుందంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక టైం టేబుల్. అంటే ఇప్పుడు మార్నింగ్ 8కి స్కూల్కి వెళ్ళాలి, 8:30 కల్లా అందరూ వచ్చేయాలి, 8:30కి గేట్ క్లోజ్ అవుతుంది, 8:45కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, 8:40 నుంచి 9:40 వరకు ఫస్ట్ అవర్, తర్వాత సెకండ్ అవర్, తర్వాత బ్రేక్, తర్వాత థర్డ్ అవర్, ఫోర్త్ అవర్, లంచ్ బ్రేక్, ఇలా ఉంటాయి కదా. వీటినన్నిటిని కండిషన్ స్టిమ్యులస్ అంటాం. అంటే ఇవి మనం ఖచ్చితంగా పాటించాలి అనే వాటిని కండిషన్ స్టిమ్యులస్ అని అంటాం. కండిషన్ రెస్పాన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్కి 8:30 లోపు గేట్ క్లోజ్ అవుతుంది. అక్కడ ప్రేయర్ స్టార్ట్ అవుతూ ఉంటే మనం పరిగెత్తుకుని వెళ్తాం. ఎందుకంటే ప్రేయర్ కనుక అటెండ్ అవ్వకపోతే పీటీ సార్ చేత మనకి డబ్బులు పడతాయి కాబట్టి. ఇది మనకు ఎలా తెలిసింది, ఒకరోజు ప్రేయర్కి లేట్గా వస్తాం, అప్పుడు పీటీ సార్ కొడతారు. రెండో రోజు పీటీ సార్ కొడతారు. మూడో రోజు అలా రిపీట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, మనకు అర్థమవుతుంది, ఓకే మనం లేట్గా వెళ్ళడం వల్ల పీటీ సార్ మనల్ని కొడుతున్నారని. ఈసారి నెక్స్ట్ టైం నుంచి మనకి పీటీ సార్ అలా ఎదురు పడుతున్నప్పుడే భయం వేస్తుంది, అయ్యో నేను లేట్గా వచ్చాను నన్ను ఎక్కడ కొట్టేస్తారో అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఫాస్ట్గా ప్రేయర్ అటెండ్ అవ్వడానికి పరిగెడతాం అనమాట. అంటే మనం పీటీ సార్ చూడగానే ఏమైంది, భయం వేసింది. అలాగే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, యూసిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూసిఆర్, అలాగే సిఎస్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. అర్థమైందా? ఇప్పుడు మనం పౌలోస్ క్లాసికల్ కండిషనింగ్ థియరీని చూద్దాం. పౌలోస్ క్లాసికల్ కండిషనింగ్ థియరీలో మనకి 3 పార్ట్స్ ఉంటుంది. 1 బిఫోర్ కండిషనింగ్, 2 డ్యూరింగ్ కండిషనింగ్, 3 ఆఫ్టర్ కండిషనింగ్. ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీని డాగ్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫస్ట్ వన్, బిఫోర్ కండిషనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు డాగ్కి చాలా డేస్ నుంచి లేదా అవర్స్ నుంచి ఫుడ్ పెట్టలేదు. ఫుడ్ పెట్టకుండా ఒకేసారి డాగ్ దగ్గరికి దాన్ని ఫుడ్ పట్టుకుని వెళ్తే డాగ్ అనేది సెలైవా క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఫుడ్ అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్ అయినప్పుడు డాగ్ సెలైవా ఏమవుతుంది, అన్కండిషన్ రెస్పాన్స్ అనమాట. సెకండ్ వన్, డ్యూరింగ్ కండిషనింగ్. ఈ కేసులో పౌలోవ్ ఏం చేశారంటే డాగ్కి ఒక బెల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఫుడ్ పెట్టే ముందు బెల్ రింగ్ చేయడం అనేది దానికి అలవాటు చేశారు. అంటే బెల్ రింగ్ చేసిన వెంటనే ఫుడ్ పెట్టేవారు అనమాట. వితిన్ సెకండ్స్ కూడా లేట్ చేయకుండా ఇలా బెల్ రింగ్ చేసి అలా ఫుడ్ పెట్టేవారు, ఇలా బెల్ రింగ్ చేసి అలా ఫుడ్ పెట్టేయడం జరిగేది. థర్డ్ వన్, ఆఫ్టర్ కండిషనింగ్.
ఇప్పుడు పౌలో గారు ఏం చేశారు, ఆ డాగ్కి బెల్ రింగ్ చేసిన వెంటనే ఫుడ్ ఇచ్చేవారు, బెల్ రింగ్ చేసిన వెంటనే ఫుడ్ ఇచ్చేవారు. అంటే దీని అర్థం ఏంటి, డాగ్కి ఏం అర్థమైంది, బెల్ రింగ్ అయిన వెంటనే నాకు ఫుడ్ వస్తుంది అని చెప్పేసి అది సెలవ క్రియేట్ చేస్తుంది కదా. ఆఫ్టర్ కండిషనింగ్ అంటే అదే, బెల్ రింగ్ చేసి ఆ డాగ్ని అలా అబ్జర్వ్ చేస్తే డాగ్ అనేది సెలవ క్రియేట్ చేస్తూ ఉండేది. సో ఇప్పుడు దీన్ని ఏమంటారంటే కంటిన్యూస్ స్టిమ్యులస్. బెల్ కొట్టారు, అదేంటి కంటిన్యూస్ స్టిమ్యులస్ అంటే రోజు బెల్ కొట్టే టైంకి దానికి ఫుడ్ ఇస్తారని. దానికి వచ్చిన కండిషన్ అండ్ రెస్పాన్స్ ఏంటి, దాని సెలవ. న్యూట్రల్ స్టిమ్యులస్ అంటే ఏ రియాక్షన్ లేకుండా ఉండడం అనమాట. ఈ న్యూట్రల్ స్టిమ్యులస్ ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే పౌలో గారు, డాగ్కి బెల్ ఇంట్రడ్యూస్ చేయకముందు నార్మల్గా ఒకసారి బెల్ రింగ్ చేస్తారు. అప్పుడు డాగ్ ఎటువంటి సెలవ అనేది క్రియేట్ చేయదు, ఎందుకంటే అప్పటికి డాగ్కి ఇంకా కంటిన్యూడ్ స్టిమ్యులస్ అలవాటు అవ్వలేదు. అంటే డే బై డే, ఇప్పుడు మనకి రోజు 1 o'clock లంచ్ బ్రేక్ ఉంటుంది అని అనుకోండి, రోజు మనకి బెల్ కొట్టినా కొట్టకపోయినా మనకి ఆ టైంకి ఆకలి అనేది వేస్తుంది, మనం టైం చూసుకుని ఆకలి వేస్తుంది అనుకుంటాం. అలాగే డాగ్ కూడా ఒక సిస్టమ్ అలవాటు చేశారు, బెల్ కొట్టి ఫుడ్ పెట్టడం ద్వారా దానికి అర్థమైంది ఓకే ఈ టైంకి నేను తినాలని. ఎప్పుడైతే ఈ సిస్టమ్ని అలవాటు చేయలేదో అప్పుడు డాగ్ నుంచి ఎటువంటి సెలవ అనేది క్రియేట్ అవ్వరు, దాన్ని న్యూట్రల్ స్టిమ్యులస్ అని అంటాం. ఇది పౌలోస్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ. దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. క్లాసికల్ కండిషనింగ్ థియరీని కనుగొన్న వ్యక్తి ఇవాన్ పెట్రోవిచ్ పౌలోవ్, 1849 to 1936. ఈయన రష్యన్ సైంటిస్ట్ అలాగే సైకాలజిస్ట్. 1904లో ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలాగే క్లాసికల్ కండిషనింగ్ థియరీని 4 డిఫరెంట్ నేమ్స్తో కూడా పిలవచ్చు. అలాగే దీంట్లో ఉన్న 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్ UCS, అన్కండిషన్డ్ రెస్పాన్స్ UCR, కండిషన్ స్టిమ్యులస్ CS, కండిషన్ రెస్పాన్స్ CR, న్యూట్రల్ స్టిమ్యులస్ NS. ఈ 4 మెయిన్. అలాగే డాగ్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దానిలో 3 పాయింట్స్ ఉంటాయి. 1 బిఫోర్ కండిషనింగ్, 2 డ్యూరింగ్ కండిషనింగ్, 3 ఆఫ్టర్ కండిషనింగ్. ఇది డే 11 సిరీస్ ఆఫ్ 84 days ఛాలెంజ్ ఆఫ్ సిటెట్ ఎగ్జామ్. రేపు డే 12 కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎడ్యుప్రెస్. థ్యాంక్ యూ.